హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సత్యస్ డైలీ వ్లాగ్స్. అసలు శ్రమ అనేది లేకుండా కుక్కర్లో ఈజీ వేలో పప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా సరిపడినంత పప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాక అందులోనే 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఈ 2 పచ్చిమిర్చి ఇవి కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాక పులుపుకి సరిపడా చింతపండు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలు కూడా వేసాం కాబట్టి. అండ్ అలాగే ఇందులో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారం, 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి విజిల్ వచ్చేటప్పుడు పైకి పొంగకుండా అయితే ఉంటుంది. అలాగే ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి అయితే 3 లేదా 4 అయితే రావాలి. 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. తర్వాత పప్పుని శుభ్రంగా వేసేసుకొని తాలింపు అయితే వేసేసుకోవాలి. తాలింపుకి ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లు వేసేసుకున్నాక అందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకున్నాము. ఈ పప్పు టమాటా అన్నంలోకే కాకుండా చపాతీ, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది.